హాయ్ హలో, నేను మీ శివాజీ. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఫోటోషాప్లో మాన్యువల్ కట్ చేస్తే బాగుంటుందా లేకపోతే ఆటోమేటిక్ కట్ చేస్తే ఫోటో బాగుంటుందా అనే దాని గురించి మీకు ఇప్పుడు వీడియో లైవ్ చూపించబోతున్నాను. ప్లస్ ఏంటంటే, మాన్యువల్గా కట్ చేసుకుంటేనే బాగా వస్తుంది. ఇప్పుడు మాన్యువల్గా మీకు కట్ చేసి వీడియోలు అయితే చూపించడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ ఫుల్. మీకంతా ఫాస్ట్ మోషన్లో చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. లైటింగ్ బ్యాలెన్స్ చేస్తున్నాను చూడండి. తర్వాత ఫ్లేస్ జూమ్ చేసుకొని ఏమన్నా పార్టికల్స్ ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకోవాలి. జేటూల్తో క్లీన్ చేస్తున్నాను. క్లియర్గా అయితే చూడండి, ఫుల్ వీడియో చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఫోటో జూమ్ చేసుకొని కొంచెం లైటింగ్ పెంచుకొని చేస్తున్నాను. కంట్రోల్ యూ కొట్టుకొని మెచ్చందా పెంచుకోవాలి. తర్వాత కంట్రోల్ బీ కొట్టుకొని రెడ్ కొంచెం తగ్గించుకోవాలి, ఎందుకంటే ఫోటో రెడ్ కలర్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తగ్గించుకోవాలి. తర్వాత నీట్ ఇమేజ్ చేస్తున్నాను, అంటే నాయిస్ ఎక్కువ ఉన్న కొంచెం లైట్ డల్ అవ్వడానికి ఫోటో అనేది కొంచెం లైట్ స్మూత్ వస్తుంది. అలానే చూస్తుందండి. ఇప్పుడు కటింగ్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. కటింగ్ చేయడానికి ఏం లేదు ఫ్రెండ్స్, మనము ఫోటోషాప్లో పీ అని నొక్కాలి. పీ అంటే పెన్ టూల్ షార్ట్ కట్లో చూడండి ఎలా కట్ చేస్తాను. మాన్యువల్గా కట్ చేసుకుంటే ప్రతి ఒక్క క్లారిటీగా అయితే మనం కట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీకైతే వీడియో స్పీడ్ మోషన్లో చూపిస్తున్నాను. కట్ చేసేటప్పుడు కొంచెం స్లోగానే ఉంటుంది, ఇంత స్పీడ్ అయితే కట్ చేయలేము, ఎందుకంటే మాన్యువల్ కట్ చేసేది కాబట్టి. కాలర్ ఫ్రెండ్స్, కాలర్ దగ్గర నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత లూజ్ ఎయిర్ ఫ్రెండ్స్, లూజ్ ఎయిర్ దగ్గర ఏంటంటే మనము ఎక్స్ట్రా వైట్ అనేది వదిలేసేయాలి, హెయిర్ అమ్మటి కట్ చేయకూడదు, ఎందుకంటే మనకు లూజ్ ఎయిర్ తీసుకుంటే ఫోటో డెప్త్ అనేది నీట్గా కానొస్తుంది. హైబ్రోస్ దగ్గర కూడా మనము నీట్గా లూజ్ ఎయిర్ అనేది వదిలేయాలి. అక్కడ నుంచి నీట్గా మళ్ళీ న్యాచురల్గా కట్ చేసుకుంటూ వెళ్ళడమే క్లీన్గా. ప్రతి ఒక్క టర్నింగ్ అయితే కానొస్తుంది. మనం మాన్యువల్గా కట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఏంటంటే అంత క్లారిటీగా ఉండదు. చూడండి ఫ్రెండ్స్, నీట్గా చూడండి ప్రతి ఒక్క టర్నింగ్. మీకు ఎంత జూమ్ చేస్తున్నానో చూడండి, చాలా అంటే చాలా జూమ్ చేశాను. ఇక్కడ ఇదంతా వేస్టేజ్ కాబట్టి వదిలేసుకోవచ్చు ఫ్రెండ్స్, కట్ చేసుకోవాలి మొత్తం నీట్గా క్లారిటీగా. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇదంతా స్పీడ్ మోషన్లో అయితే చూపించడం జరుగుతుంది. తర్వాత ఇది అయిపోయినాక కటింగ్ కంప్లీట్ అయినా కంట్రోల్ ఎంటర్ కొట్టాలి ఫ్రెండ్స్. తర్వాత ఆల్ట్ డి కొట్టుకొని ఫెదర్ అనమాట 1.5 ఇచ్చుకొని బ్యాక్గ్రౌండ్ గ్రీన్ పెట్టుకుంటే మనకు బాగా క్లారిటీగా వస్తుంది. ఓకే కొట్టుకొని బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అయితే ఇచ్చేసాం ఫ్రెండ్స్. కంట్రోల్ చేయగొట్టినప్పుడు కంట్రోల్ ఎంటర్ కొట్టి ఫెదర్ ఇచ్చినాక కంట్రోల్ చేయగొడితే లేయర్ అనేది సపరేట్ ఉంది. మధ్యలో వేస్ట్ వైట్ ఉంది కదండి, ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ కూడా మధ్యలో చేయి మధ్యలో ఉంది కాబట్టి దాన్ని కూడా కట్ చేసేస్తున్నాం. అలానే చూస్తూ ఉండండి. ఇక్కడికి వచ్చేళ్ళకే మీసాలు గడ్డాలు కూడా మనకి లూజ్ ఎయిర్ ఉంది, అది కూడా నీట్ క్లియర్గా ఉండాలి కాబట్టి కొంచెం ముందుకు పోయినాక అక్కడ కూడా మనము నీట్గా లూజ్ ఎయిర్ అనేది కట్ చేసుకుంటాం. ఇక్కడ వైట్ అనేది వదిలేయాలి. తర్వాత లూజ్ ఎయిర్ ఎలా తీయాలనేది కూడా చూపిస్తాను మీకు. టోటల్గా బ్యాక్గ్రౌండ్ కూడా చేంజింగ్ చూపిస్తాను నీకు. కంట్రోల్ ఆల్ట్ డిలీట్. ఇక్కడైతే మనకు వైట్ ఉంది ఫ్రెండ్స్, గ్యాప్స్లో ఆ వైట్ అనేది కూడా ఇప్పుడు కట్ చేసుకుందాం. వేళ్ళ మధ్యలో మనము ఫోటో కట్ చేసి బ్యాక్గ్రౌండ్ మార్చేటప్పుడు ఇలాంటి చిన్నవి ఒక్కోసారి కనపడవు, ప్రింట్ అయినా కనపడితే అప్పుడు బాధపడాల్సి వస్తుంది. నీట్గా చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం M2తో ర్యాక్ చేసుకొని కంట్రోల్ చేయగొట్టుకొని లేయర్ వస్తుంది. తర్వాత మల్టిప్లై చేసుకొని కంట్రోల్ M కొట్టి అక్కడ అనేది క్లిక్ ఇస్తే వైట్ మీద కొంచెం బాగా వస్తుంది. ఇప్పుడు మనము లూజర్ అనేది ఈ టూల్ తీసుకొని ఎరేస్ చేసుకోవాలి. ఇదేంటంటే ఫస్ట్ లేయర్ చేసుకొని అడికల్లా కంట్రోల్ షిఫ్ట్ కొడితే బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. తర్వాత మనం మల్టిప్లై చేసుకోవాలి. మల్టిప్లై నుంచి తర్వాత M2 తోటి క్లిక్ ఇచ్చినప్పుడు ఏంటంటే సపరేట్ అయిపోతుంది, నీట్గా వస్తుంది లేయర్ అంతా. తర్వాత మనము ఏంటంటే లూజ్ ఎయిర్ అంతా ఈ టూల్తో ఎరేస్ చేసుకుంటే ఆ వైట్ అంతా పోతుంది. మనకి హెయిర్ అనేది నీట్గా క్లారిటీగా వస్తుంది. ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్లో వేసినప్పుడు కట్ చేస్తే మొత్తం ఎట్లానో ఉంటుంది, బోడీ అయిపోతుంది కాబట్టి నీట్గా అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా హెయిర్ కూడా మిస్ అవ్వకుండా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏంటంటే ప్రింట్రెస్ట్లోకి వెళ్ళి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్.
మంచి బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుందాం. అలానే ఉండండి. కొంచెం లెంతీగా ఉన్నది అనిపించుకోకండి, ఎందుకంటే చాలా లెంత్ ఉంటుంది వీడియో. నేను చాలా కట్ చేశాను. బ్యాక్గ్రౌండ్ వద్దు, బ్యాక్గ్రౌండ్ బాగా, వేరే బ్యాక్గ్రౌండ్ చూద్దాం. మీరు బ్యాక్గ్రౌండ్స్ కావాలంటే ప్రింటర్ స్టేక్ వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇది ఏదో బాగుంది, క్లిక్. ఓకే, ఇది బాగుంది, ఇది వేసేద్దాం ఫ్రెండ్స్. ఇది సూపర్గా ఉంది బ్యాక్గ్రౌండ్. మనం కొత్త లేయర్ తీసుకొని మన సైజ్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఫోటో ఫ్రేమ్ చేసుకునేమాట అయితే 1280 ఫోటో ఫ్రేమ్ కాబట్టి మనము 1280 సైజులు వేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటో అనేది తీసుకొచ్చి దీని మీద వేసేయాలి ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి, చూడండి. అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా మనం ఆ ఫోటో అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని ఏమన్నా కలర్ బ్యాలెన్స్ పర్టికులర్గా సరిపోలేదో చూసుకొని కొంచెం రెడ్ తగ్గించి కొంచెం ఎల్లో తగ్గిస్తే కొంచెం ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, బాగా సెట్ అయింది. ఇప్పుడు కొంచెం ఆల్టా వేసి కొట్టుకుంటే బ్లాక్ వస్తుంది, బ్లాక్ హైలైట్ చేస్తే ఎక్సలెంట్గా అదిరిపోయింది. కొంచెం బ్లర్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది, అందుకే బ్లర్ కొట్టేస్తున్నాను, కొంచెం బ్లర్. ఓకే, కలర్స్ అనేది కొంచెం స్టాచురేషన్ పెంచాలి, కలర్ బాగా డెప్త్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, హైలైట్ సూపర్గా అయితే బాగుంది. మనం దాన్ని సేవ్ చేసేసుకోవాలన్నమాట. చూసారుగా మనము బ్యాక్గ్రౌండ్ చేయడం ఎలానో మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఫోటో ఎలా కట్ చేసేది, బ్యాక్గ్రౌండ్ ఎలా మార్చేది మీకు బాగా ఐడియా వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్గా వీడియోస్ చూడండి, మీకు వర్క్ పరంగా అయితే బాగానే హెల్ప్ఫుల్గా ఉంటుంది. మొత్తం వీడియోస్ అన్ని పూర్తిగా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ఆల్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్.